గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి. పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి. ఇరాన్పై దాడులను అరికట్టాలి. ఇరాన్పై దాడులను అరికట్టాలి. యుద్ధం వల్ల వచ్చే ధరలు తగ్గించాలి. యుద్ధం వల్ల పెరిగే ధరలు తగ్గించాలి. యుద్ధం వల్ల పెరిగే ధరలు తగ్గించాలి. యుద్ధం వల్ల పెరిగే ధరలను అరికట్టాలి. పెంచిన గ్యాస్ను అరికట్టాలి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అరికట్టాలి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్యాయం గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల మీద పెద్ద ఎత్తున భారాలటువంటివి ఈరోజు మోపడం జరిగింది. మహిళలకి ఈరోజు గ్యాస్ ధర విపరీతంగా పెంచడం అటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గిఫ్ట్గా ఈరోజు మహిళలు భావిస్తూ ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఈ గ్యాస్ అటువంటిది 60 రూపాయలు ఒకేసారి ఆంధ్రదేశ చరిత్రలో పెంచడం జరిగింది. అదేవిధంగా కన్జ్యూమర్కి ఏదైతే ఉన్నారో వాళ్ళకి 115 రూపాయలు గ్యాస్ ధర అటువంటిది పెంచారు. దీనివల్ల అధిక ధరలు అటువంటివి విపరీతంగా పెరిగిపోతాయి. గ్యాస్ అటువంటిది ఉచిత గ్యాస్ ఒక చేతితో ఇచ్చే రెండో గ్యాస్తో ధరలు అటువంటివి పెంచి పేద మధ్యతరగతి ప్రజల మీద భారాలు మోపడం అటువంటిది చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దేవరాపల్లిలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా పరిశీలన చేయాలి. ఈరోజు ఇరాను అమెరికా యుద్ధం అటువంటిది తీవ్రంగా జరుగుతూ ఉంది. ఇజ్రాయిల్కి అమెరికా అటువంటి సాయం చేసి ఇజ్రాయిల్ అమెరికా రెండు జోడై ఇరాన్ మీద యుద్ధం చేసి ఇరాన్లో దాదాపు వేలాది మంది పసిపిల్లలు ఈరోజు చంపేయడం అటువంటిది జరిగింది. ఈ యుద్ధం వల్ల అనేకటువంటి ధరలు పెరిగిపోతాయి. యుద్ధం వద్దు, రాజీయే ముద్దని చెప్పేసి ఈరోజు ఎక్కడికక్కడ శాంతి ర్యాలీలు జరుగుతూ ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం కాలు దువ్వుతూ ఉంది యుద్ధానికి. అదేవిధంగా అమెరికా ఇజ్రాయెల్కి సాయం చేస్తూ ఉంది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఈరోజు ఆ ధరల వల్ల రేపు పెట్రోల్ ధర పెరుగుతుంది, గ్యాస్ రేటు పెరిగింది, అదేవిధంగా డీజిల్ రేటు పెరుగుతుంది, పప్పు ఉప్పు మంచినీళ్ళు అనేకమైన ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. యుద్ధాన్ని వెంటనే ఆపండి. అదేవిధంగా పెంచినటువంటి గ్యాస్ ధరలు ఏదైతే ఉన్నాయో గ్యాస్ ధరలని వెంటనే పూర్తిగా రద్దు చేయండి అని చెప్పేసి నిరసనలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత ఈరోజు మతోన్మాదం పెచ్చిరెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ వెంటనే దీన్ని పునఃపరిశీలన చేసి వెంటనే గ్యాస్ రేట్లు పూర్తిగా తగ్గించాలని చెప్పేసి ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఎం పార్టీ, గిరిజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్యాస్ రేట్ని వెంటనే రద్దు చేయాలి. 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 రేట్ని వెంటనే తగ్గించాలి. ఇరాన్ అమెరికా యుద్ధాన్ని వెంటనే ఆపాలి. ఇరాన్ యుద్ధాన్ని ఆపాలి. ఇరాన్పై దాడులను అరికట్టాలి. పెంచినటువంటి గ్యాస్ రేట్ని వెంటనే తగ్గించాలి.